వరుసగా 2 మ్యాచ్లు గెలిచిన ఆర్సీబీ మూడో మ్యాచ్ వచ్చేసరికి చతికిలబడింది. అది కూడా హోమ్ గ్రౌండ్లో చతికిలబడింది. ఇది ఒక విశేషం. అయితే ఓవరాల్గా మహమ్మద్ సిరాజ్ వర్సెస్ విరాట్ కోహ్లీ ఎలా ఉంటుంది అనుకున్నారు, కానీ మహమ్మద్ సిరాజ్ బాగా బౌలింగ్ వేసాడు. కానీ విరాట్ కోహ్లీకి మహమ్మద్ సిరాజ్కి పెద్ద ఫైట్ అయితే జరగదు. ఫైట్ మీన్స్ ఆటలో పెద్దగా ఇద్దరికి ఇంటరాక్షన్ పెద్దగా అయితే జరగల. అయితే ఫస్ట్ బాల్నే 4 కొట్టాడు మహమ్మద్ సిరాజ్. వేసిన వెరీ ఫస్ట్ బాల్ని విరాట్ కోహ్లీ 4 కొట్టాడు. సో అక్కడ కొంచెం అప్పర్ హ్యాండ్ అయినట్టే అనిపించింది. తర్వాత వెంటనే విరాట్ కోహ్లీ అయిపోవడంతో వీళ్ళిద్దరి కంటెస్ట్ ఎలా ఉంటుందనేది పెద్దగా చూడడానికి అవకాశం దొరకలేదు. అదే ఇది ఎందుకు ఇంట్రెస్ట్ అంటే కనుక గతంలో ఆర్సీబీకే చాలా కాలం ఆడున్నాడు కాబట్టి సిరాజు, ఇద్దరు కలిసి ఆడారు కాబట్టి అలాంటి వాళ్ళు ఇద్దరు ఎదురు బొదురు ఆడితే ఎలా ఉంటుందనేది ఒక ఇంట్రెస్ట్. సరే, ఎనీవే ఆర్సీబీ మొత్తం మీద కేవలం 169 పరుగులు మాత్రమే చేయగలిగింది 20 ఓవర్లలో. కేవలం 2 వికెట్లు కోల్పోయి జీటీ విజయాన్ని సాధించింది. అది కూడా ఇంకా పరుగు ఒక 13 బాల్స్ మిగిలి ఉండగానే 8 వికెట్ల తేడాతో గెలిచేసింది. సో ఈ మ్యాచ్ ఎలా జరిగింది ఏంటి, ఇందులో ఇంట్రెస్టింగ్ పాయింట్స్ ఏంటి మాట్లాడుకునే ముందు దిస్ ఇస్ సురగా శ్రీరామ్. మన ఛానల్ వేదాంత ఛానల్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్ ది సేమ్ టైం బెల్ ఐకాన్ కూడా నొక్కండి. బెల్ ఐకాన్ నొక్కితే వీడియో అప్లోడ్ అయినప్పుడల్లా మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ వస్తూ ఉంటాయి. సో ఇంకా మెయిన్ వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. సో మొదటి బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ వెంటనే వికెట్లు కోల్పోయింది. మహమ్మద్ సిరాజ్ 2 వికెట్లు తీశాడు. అర్షద్ ఖాన్ మెయిన్ విరాట్ కోహ్లీ వికెట్ తీశాడు. మహమ్మద్ సిరాజ్ ఏమో ఫిల్ సాల్ట్ వికెట్ తీసేశాడు. తర్వాత పడిక్కల్ వికెట్ తీసాడు. ఈ 3 వికెట్లు వెంటనే పడిపోయినారా బాబు అనుకుంటే చాలా కొంచెం గ్యాప్లోనే మళ్ళా పట్టిదార్ని ఇషాంత్ శర్మ అవుట్ చేశాడు. సో 4 వికెట్లు పడిపోయేసరికి అసలు మళ్ళీ అక్కడి నుంచి కోలుకోలేకపోయింది. అక్కడి నుంచి అసలు లివింగ్స్టన్ మాత్రం ఇప్పటిదాకా 2 మ్యాచ్ల్లో గెలిచిన 2 మ్యాచ్ల్లోనూ లివింగ్స్టన్ పెద్ద స్కోర్ చేయలేపాడు. కానీ ఈ మ్యాచ్లో 54 స్కోర్ చేశాడు. 40 బాల్లో 54 స్కోర్ చేశాడు. మంచి సిక్సర్లు కొట్టాడు. కాదే టీముని గెలిపించడానికి ఈ స్కోర్ సరిపోలా. ఎందుకంటే అప్పటికే ముందే వీళ్ళు అయిపోయారు కాబట్టి సాల్ట్ కేవలం 14 పరుగులకి అవుట్ అయిపోయాడు. విరాట్ కోహ్లీ అయితే 7 పరుగులకి అవుట్ అయిపోయాడు. పడిక్కల్ అయితే కనుక కేవలం 4 పరుగులకి అవుట్ అయిపోయాడు. అనవసరంగా ముందుకు వచ్చి ఏదో షాట్ కొడదామని ప్రయత్నించి సిరాజ్ బౌలింగ్లో క్లీన్ బౌల్డ్ అయిపోయాడు. సో దాని తర్వాత ఇషాంత్ శర్మ వచ్చాడు. కానీ అతను కూడా ఒక 33 పరుగులు చేశాడు. వీళ్ళిద్దరే స్కోర్ చేసింది ఎవరయ్యా అంటే లివింగ్స్టన్, హితేష్ శర్మ వీళ్ళిద్దరే స్కోర్ చేశారు. వీళ్ళు కొట్టింది దాదాపు 87 రన్స్ వీళ్ళిద్దరే కలిసి కొట్టారు. సో అది తప్ప మిగతాది ఎక్కడా కూడా ఏ రాల. తర్వాత కునాల్ పాండ్యా వచ్చాడు. కునాల్ పాండ్యా కూడా వెంటనే అయిపోయాడు 5 వికెట్లకి. తర్వాత టిమ్ డేవిడ్ మాత్రం నిజంగా ఆర్సీబీకి చాలా బాగా ఉపయోగపడుతున్నాడు. లాస్ట్ మ్యాచ్లో కూడా ఆఖరిలో స్కోర్స్ తక్కువ ఉందన్న టైంలో అతను కొట్టిన లాస్ట్ 2 ఓవర్స్లో కొట్టిన పరుగులే టీంని గెలిపించినాయి ఆల్మోస్ట్. సో అలాంటిది ఈ మ్యాచ్లో కూడా మంచి బ్యాటింగ్ చేశాడు. 32 పరుగులు చేశాడు. కానీ సరిపోలా, టీంని గెలిపించడానికి సరిపోలా. ఎనీవే టిమ్ డేవిడ్ మాత్రం మంచి ఫినిషింగ్ ఇస్తున్నాడు మ్యాచ్లో. అదొకటి అడ్వాంటేజ్. ఇప్పుడు నిన్నటిదాకా 2 మ్యాచ్ల్లోనూ ఫామ్లో లేడా ఏంటి బాబు అనుకున్న లివింగ్స్టన్ ఈ మ్యాచ్లో ఫామ్లోకి రావడం అనేది ఆర్సీబీకి చెప్పుకోవాల్సిన విషయం. మహమ్మద్ సిరాజ్ ఏమో ఒక 3 వికెట్లు తీశాడు. తర్వాత సాయి కిషోర్ 2 వికెట్లు తీశాడు. ఆఖరిలో సాయి కిషోర్ 2 వికెట్లు తీశాడు. మెయిన్ అర్షద్ ఖాన్ విరాట్ కోహ్లీ వికెట్ తీసి చాలా పెద్ద దెబ్బ కొట్టాడు. ప్రసిద్ధ్ కృష్ణ 1 వికెట్ తీశాడు. తర్వాత రషీద్ ఖాన్కి వికెట్ రషీద్ ఖాన్ వికెట్ రాకపోవడం అనేది కొద్దిగా విచిత్రం. ఈ మధ్యకాలంలో రషీద్ ఖాన్ని అందరూ కూడా ఇండియన్ ప్లేయర్స్ అందరూ కూడా చాలా బాగా కొట్టేస్తున్నారు. ఎక్కడ వికెట్ అయితే ఇవ్వట్ల, ఒకవేళ కొట్టకపోయినా కూడా వికెట్ మాత్రం ఇవ్వట్ల. చాలా బాగా ఆడేస్తున్నారు. అంటే ఎక్కువగా మ్యాచ్లు ఇక్కడ ఇండియాలో ఆడడం వల్ల, ఈ ఐపీఎల్లో కానీ లేదంటే వేరే మ్యాచ్ల్లో కానీ ఇండియాలో అతను ఎక్కువగా ఆడడం వల్ల ఇండియన్ ప్లేయర్స్కి అతను బౌలింగ్ చాలా సురపరిచితం అయిపోయింది. సో దానివల్ల అతను ఎలా వేస్తాడు, ఏ బాల్ ఎలా వేస్తాడు, గుగ్లీ ఎలా వేస్తాడు,
అవన్నీ కూడా అతను తెలిసిపోయినా ఈజీగా ఆడేస్తున్నారు. సో దానివల్ల కొంచెం వికెట్లు తీయడంలో కొంచెం తగ్గింది. ఎకానమీ రేట్ కూడా తగ్గింది. ఎకానమీ రేట్ ఏమో పెరిగింది, వికెట్లు ఏమో తగ్గినాయి. సో రషీద్ ఖాన్ విషయానికి వస్తే అది సరే. ఈ సెకండ్ బ్యాటింగ్కి స్టార్ట్ చేసిన వీళ్ళైతే జీటీ, గుజరాత్ టైటన్స్, వీళ్ళైతే వాళ్ళేమో టాప్ ఆర్డర్ ఫెయిల్ అయ్యారు. వీళ్ళు మాత్రం టాప్ ఆర్డర్లో ఒక శుభ్మన్ గిల్ మాత్రమే 14 బాల్స్కి 14 పరుగులు చేసి భువనేశ్వర్ కుమార్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. భువనేశ్వర్ కుమార్ బౌలింగ్లో ముందొచ్చి ఒక సిక్సర్ కొట్టాడు, మళ్ళీ రెండో సిక్సర్ కొడదామని ప్రయత్నించి ఎడ్జ్ అయింది, బౌండరీ లైన్ దగ్గర క్యాచ్ పెడితే అవుట్ అయిపోయాడు. సో ఆ వికెట్ తప్ప తర్వాత సాయి సుదర్శన్ ఈ టీంకి నిజంగా గుజరాత్ టీంకి కొంచెం ఎసెట్ లాగే మారాడు. 49 పరుగులు చేశాడు. ప్రతి మ్యాచ్లోనూ అంత కొంత అతని కంట్రిబ్యూషన్ అయితే కనుక బాగా కనిపిస్తుంది. ఈ మ్యాచ్లో కూడా జస్ట్ 1 బాల్ ఒక రన్ తక్కువలో 50 కొట్టడాన్ని మిస్ అయిపోయాడు. జోష్ ఏంజల్వుడ్ బౌలింగ్లో ఆర్థడాక్స్ క్యాచ్ షాట్ కొడదామని ప్రయత్నించి అవుట్ అయిపోయాడు. సో తర్వాత జోస్ బట్లర్, మన ఈ గిల్ అయిపోగానే వచ్చి జోష్ బట్లర్ అక్కడి నుంచి 1 డౌన్లో వచ్చి 73 పరుగులు చేసి నాట్అవుట్గా ఉన్నాడు. దాని తర్వాత ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చాడు రోథర్ఫోర్డ్ కూడా లాస్ట్ మ్యాచ్ బాగా ఆడటం మనం చూసాం. ఈ మ్యాచ్లో కూడా బాగా ఆడాడు, నాట్అవుట్గా ఉన్నాడు, 30తో నాట్అవుట్గా ఉన్నాడు. అంటే ఏంటి, కేవలం 2 వికెట్లు పడినాయి. అది కూడా ఒకటేమో జోష్ ఏంజల్వుడ్కి, ఒకటి భువనేశ్వర్ కుమార్కి వచ్చింది. మిగతా వాళ్ళకి ఎవరికి అసలు వికెటే లేదు. ఇంక బోల్డ్ మంది బ్యాటింగ్ చేయాల్సిన వాళ్ళు, రాహుల్ తెవాతియా బ్యాటింగ్ చేయలేదు, అర్షద్ ఖాన్ బ్యాటింగ్ చేయలేదు, రషీద్ ఖాన్ బ్యాటింగ్ చేయలేదు, సాయి కిషోర్ బ్యాటింగ్ చేయలేదు. సరే మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, ఇషాంత్ శర్మ బౌలర్లు అనుకోండి. వీళ్ళెవరికి బ్యాటింగ్ రాకుండానే అయిపోయింది. ఆర్సీబీ చేసిన స్కోర్ని చాలా అలవోకగా గెలిచేశారు. సో ఇది పరిస్థితి. ఈ మ్యాచ్లో చెప్పుకోవడానికి ఏముంది, ఒక వికెట్ ఏంజల్వుడ్కి, ఒక వికెట్ ఏమో భువనేశ్వర్ కుమార్కి, ఇంకంతకన్నా చెప్పేది ఏం లేదు. అద్భుతంగా బ్యాటింగ్, జోష్ బట్లర్ అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. అలాగే ఓపెనర్ అతను కూడా చాలా బాగా బ్యాటింగ్ చేసి రోథర్ఫోర్డ్ లాస్ట్ మ్యాచ్, ఈ మ్యాచ్ 2 మ్యాచ్లు. సో విన్నింగ్ ట్రాక్లోకి జీటీ వచ్చేసింది. 2 మ్యాచ్ల వరుస గెలుపు తర్వాత టేబుల్లో టాప్లో ఉన్న ఆర్సీబీ ఇప్పుడు మళ్ళీ కిందకు వచ్చింది. సో ఇది పరిస్థితి. రాబోయే రోజుల్లో మరి ఎలా ఉంటుంది ఏంటి చూడాలి. అంటే 18 నెంబర్ బాగా కలిసి వస్తుంది అనుకున్నది 2 మ్యాచ్ల్లో కలిసి వచ్చింది. 18 సెంటిమెంట్ మరి ఈ మ్యాచ్లో కొంచెం తగ్గింది. అంటే ఓపెనర్స్ సరిగా ఆడకపోతే ఎప్పుడైనా సరే ఇబ్బందులు తప్పవు ఆర్సీబీకి అనేది మళ్ళీ ఇంకోసారి ప్రూవ్ అయింది. విరాట్ కోహ్లీ అలాగే ఫిల్ సాల్ట్ ఇద్దరు కూడా బాగా ఆడితేనే ఆ టీము మిగతా బ్యాట్స్మెన్ అందరూ కూడా బాగా ఆడే అవకాశం తప్ప, లేకపోతే ఆ ఓపెనింగ్లో వచ్చే ఆ పవర్ ప్లేలో వచ్చే రన్స్ రాకపోతే మాత్రం ఆర్సీబీ దెబ్బతింటుంది. సో రాబోయే రోజుల్లో మళ్ళీ ఈ పొరపాటుని దిద్దుకుని మళ్ళీ ఎలా ఆర్సీబీ రికవర్ అవుతుంది అనేది చూద్దాం. ఇది ఇప్పుడు విరాట్ కోహ్లీ కింగ్ అంటారు. ఇప్పుడు మనకి క్రికెట్లో విరాట్ కోహ్లీని కింగ్ అని పిలుస్తారు, అలాగే ప్రిన్స్ అని చెప్పి గిల్ అని పిలుస్తారు. కింగా ప్రిన్స్ అంటే ఇప్పుడు ఈ మ్యాచ్లో ప్రిన్సే గెలిచాడు కింగ్ మీద. సో రాబోయే రోజుల్లో కింగ్ ఎలా ఆడతాడు, తన టీంని ఎలా ముందుకు తీసుకెళ్తాడు, ప్రిన్స్ తన టీంని ఎలా విజయపథంలో ముందుకు తీసుకెళ్తాడు, ఈ 2 కూడా చాలా ఇంట్రెస్టింగ్గా చూడాల్సిన అంశాలు. ఇది ఇంకా ఎర్లీ స్టేజ్లోనే ఉన్నాం కాబట్టి, ఇంకా హాఫ్ స్టేజ్కి కూడా మనం రాలేదు కాబట్టి, ఎవరు గెలిచినా ఎవరు ఓడిపోయినా ఇద్దరు కూడా రికవర్ అయ్యే అవకాశం ఉంది. సో చూద్దాం రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో. జీటీకి మళ్ళీ ఏమన్నా ఒక కప్పుని తీసుకురావడానికి గిల్ ఏమన్నా సక్సెస్ అవుతాడా, లేదంటే ఫస్ట్ టైం ఆర్సీబీకి ట్రోఫీని తీసుకురావడంలో కోహ్లీ సక్సెస్ అవుతాడా, ఎవరు సక్సెస్ అవుతారు అనేది రాబోయే రోజు చూద్దాం. ఇది ఈ రోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ అభిప్రాయాలు ఏంటంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. అట్ ది సేమ్ టైం ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్, భారత్ మాతా కీ జై.